వంటింట్లో మంట, భారీగా పెరిగిన నూనె ధరలు, సామాన్యులకు తిప్పలు, పండుగల ముందు పరేషాన్. జిల్లాలో ప్రతిరోజు 1,00,000 లీటర్ల వినియోగం, 7 కోట్ల అదనపు భారం. దేశీయ నూనె గింజల మద్దతు ధరలను పెంచడానికి, రైతులకు బాసటగా నిలబడడానికి కేంద్ర ప్రభుత్వం వారం రోజుల కింద నూనె గింజలపై శుద్ధి చేసిన వంట నూనెలపై దిగుమతి సుంకాలను పెంచింది. సోయాబీన్, పామాయిల్, పొద్దుతిరుగుడు గింజలపై ఇది వరకు దిగుమతి సుంకం లేదు. ఇప్పుడు ప్రభుత్వం వీటిపై 20% దిగుమతి సుంకాన్ని విధించింది. అదేవిధంగా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్, పామాయిల్ సుంకాన్ని 12.5 నుంచి 32.5% పెంచింది. ఫలితంగా వంట నూనెల దిగుమతి సుంకం 35.75% పెరిగింది. ఇది సరిగ్గా పండుగల ముందు జరగడంతో సామాన్యులకు శాపంగా మారుతోంది. ఉత్పత్తిదారులు, వ్యాపారులు పాత నిల్వలకు సైతం కొత్త రేట్లు వసూలు చేస్తుండటంతో వంట నూనెల ధరలకు రెక్కలు వచ్చేస్తున్నాయి. ప్రతిరోజు 25 లక్షల భారం. సిద్దిపేట జిల్లాలో ప్రతిరోజు 80,000 లీటర్ల నుంచి 1,00,000 లీటర్ల వరకు వంట నూనెల వినియోగం ఉంటుంది. పండుగల సమయాల్లో ఇది సుమారు 20% పెరుగుతుంది. వారం రోజుల క్రితం ఫ్రీడమ్, గోల్డ్ డ్రాప్ వంట నూనెలు లీటర్కు 110 ఉండగా 130 రూపాయలకు పెంచారు. సామాన్యులు నూనె నాణ్యతను, ధరలను పరిశీలించే అవకాశం ఉండదు. సరిగ్గా ఈ పరిస్థితిని కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సన్ రిచ్ నూనె లీటర్ 105 రూపాయల నుంచి 125 రూపాయలకు పెరిగింది. రైస్ బ్రాండ్ నూనె 125 నుంచి 150 రూపాయలకు పెరిగింది. రుచి గోల్డ్ నూనె 95 రూపాయల నుంచి 125 రూపాయలకు, పామాయిల్ ధర 93 నుంచి 118 రూపాయలకు పెరిగింది. అదేవిధంగా వివిధ రకాల నూనెలు సుమారు 25 రూపాయల వరకు పెరిగాయి. ఈ విధంగా ప్రతిరోజు సిద్దిపేట జిల్లా ప్రజలపై వంట నూనె భారం సుమారు 25 లక్షల రూపాయలు కాగా, ఇది నెలకు 7.5 కోట్ల వరకు పడనుంది. పేద మధ్యతరగతి వారు పండుగలకు 2 రోజుల ముందుగానే వంట నూనెలు కొనుగోలు చేస్తారు. అప్పటి వరకు ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఫలితంగా సామాన్యులపై వంట నూనెల ధరల బరువు మరింత పెరగబోతోంది. పొంచి ఉన్న నాసి రకం నూనెల మార్కెట్లో వంట నూనె ధరలు భారీగా పెరిగిపోవడంతో ప్రజలు కంగారు పడుతున్నారు. పండుగకు ముందు వంట నూనెల డిమాండ్ భారీగా పెరగడంతో కల్తీ నూనెలు మార్కెట్లోకి వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. పండుగల ముందు రద్దీ ఉంటుంది.